ఓయ్ కాస్త నా ముచ్చట్లు కూడా వినొచ్చు కదా. ఏంటి ఈ సంక్రాంతి రాకముందే బియ్యం ఆరబెట్టింది అప్పుడే అనుకుంటున్నారా? బియ్యం అయితే ఆరబెట్టిన మాట నిజమే కానీ సంక్రాంతి కోసమో పప్పల కోసమో కాదు. నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి బియ్యం అంతా పురుగు పట్టేసింది. ఊరు వెళ్ళక ముందు బియ్యం బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. మరి 2 డేస్, ఓన్లీ 2 డేస్కే ఇంత పురుగు ఎట్లా పట్టింది అనేది నాకు అర్థం కాలేదు. సరే ఎంత ఆలోచించినా అర్థం కాని దానికి ఏం చేస్తాంలే అని చెప్పి బియ్యం అయితే పారేసుకోలేము కదా. అన్ని బియ్యము సుమారు కనీసం ఒక 7-8 కేజీల దాకా ఉంటాయి. ఇంకా అన్ని కేజీలను ఎలా పారేసుకుంటామని చెప్పి ఒక దుప్పటి పరిచేసి హాల్లో ఇలా బియ్యం ఆరపెట్టేశాను. వాటిలోంచి పురుగంతా ఏరేసాము. బియ్యం అయితే ఫ్రెష్గానే ఉన్నాయి. బియ్యం గింజ డొల్ల పడటం కానీ అట్లా ఏమీ లేదు. బియ్యం గట్టిగా బాగానే ఉన్నాయి ఫ్రెష్గా. పురుగు ఎందుకు పట్టింది అనేది మాత్రం తెలియట్లేదు. అయితే బియ్యం మళ్ళీ పురుగు పట్టకుండా ఉండడం కోసం సాల్ట్ కానీ వేపాకు కానీ కలుపుతారు కదా అని చెప్పి నేను సాల్ట్ కలుపుతుంటే మా ఆయన వేపాకు కాదు అని చెప్పి కరివేపాకు కలిపేశారు. ఇంతకీ కరివేపాకు కలుపుతారా వేపాకు కలుపుతారా ఏ విషయం ఒకసారి కామెంట్ చేస్తారా? అడిగి నేను అలసిపోవాలి కానీ మీ నుంచి కామెంట్లు అయితే రావులే కానీ లైట్ తీసేసుకుంటా. నాకు అత్తగారు లేకపోవడం ఎంత లక్ అయిందో కదా. అత్తగారు లేకపోబట్టే ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుకుని బియ్యం ఆరబోసుకుని పురుగంతా ఏరేసుకుని ఏదో చేసుకుంటున్నాను. అదే అత్తగారు ఉంటే కనుక ఈ ఆరబోసుకోవడం ఇవన్నీ చేసినా కూడా ఎక్స్ట్రా తిట్లు అవి ఇంకా చాలా ఏంటేంటో శ్రద్ధ లేదు అది ఇది అంటే ఏంటంటో తిట్లు పడేవి కదా. అయితే అందుకేనేమో అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు. అందరూ చేసుకుంటున్నారు నేను ఎందుకు చేసుకోకూడదు అని మా ఆయనతో గొడవాడి మరి ఈ ఛానల్ అయితే పెట్టేశాను. అయితే పీకు తిని మరి పర్మిషన్ అడిగి ఛానల్ అయితే పెట్టేశాను కానీ గ్రోత్ అయితే ఏం కనపడట్లేదు. చూద్దాం మా ఆయన చేత తిట్టులు తింటానో పొగడ్తలే వింటానో. సరే మరి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ అన్నీ చూడగా వచ్చిన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.